హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ టు అచీవ్ ఛానల్. టీఎస్పీఎస్సీ నుండి మనకు మొదటి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ ఇయర్లో అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్టే మనకు 27 ఏప్రిల్ 2026 నుంచి 25 మే 2026 5 PM వరకు అప్లికేషన్స్ అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేయబోతున్నారు. ఓకేనా, వీడియోని చివరి వరకు చూడండి, అన్ని కంప్లీట్ డీటెయిల్స్ నేను చెప్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెడతాను. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వీడియో రూపంలో ఇవ్వకపోతే నేను అక్కడ అప్డేట్ అయితే చేస్తాను. హాల్ టికెట్స్ వచ్చేసి 7 days ప్రయర్గా మీకు వెబ్సైట్లో పెడతామని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసి జూలై 2026లో ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అన్ అప్లికేషన్ ఫర్ ఎనీ పోస్ట్. సో ఖచ్చితంగా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, అప్లికేషన్ ఫిల్ చేయకపోతే మీకు మా ఇక్కడ యాక్సెప్ట్ చేయరు. అప్లికేషన్ ఖచ్చితంగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నా మీరు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తంగా 20 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. 18 years నుంచి 34 years లోపు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో బేసిక్ శాలరీ ఇక్కడ చూసుకోవచ్చు 45,960 నుండి 1,24,150 వరకు మనకి శాలరీ అయితే వెళ్తుంది. ఓకేనా, 18 to 34 years. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, మొదటగా మనము ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే మనకు బేసికలీ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అని వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. చాలామంది బీటెక్ అభ్యర్థులు అర్హులా అని చెప్పి అడుగుతుండొచ్చు. అయితే ఫస్ట్ ఇయర్లో బీటెక్ వాళ్ళకు కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉంటుంది. ఒక్కసారి టీఎస్పీఎస్సీకి కాల్ చేసి మీరు కన్ఫర్మేషన్ అయితే చేసుకోండి. సో యాజ్ పర్ వాళ్ళు ఇచ్చిన క్వాలిఫికేషన్ చూస్తున్నట్టయితే ఇక్కడ బీటెక్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ అవుతారు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో వాళ్ళకు కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్ అయితే ఉంటుంది. సో ఒకసారి కన్ఫర్మేషన్ టీజీపీఎస్సీ కాల్ చేసి మీరు కనుక్కోండి. ఓకేనా, సో బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. 18 మినిమం ఏజ్ అండ్ మ్యాక్సిమం వచ్చేసి 34. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు సెలక్షన్ ప్రొసీజర్ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే 1,000 rupees ఉంది ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి, 500 వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 500 అయితే ఉంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీ 80 rupees మీరు ఎక్స్ట్రా అయితే కట్టాల్సి ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒక మీరు ఆన్లైన్ లేదా ఓఎంఆర్ షీట్ ఎగ్జామినేషన్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అండ్ ఎగ్జామ్ సెంటర్స్ చూసుకోవచ్చు ఇక్కడ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, హైదరాబాద్. ఓకేనా, నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ ఒకే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుందంట. రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ బై కంప్యూటర్ బేస్డ్ లేదా ఓఎంఆర్ బేస్డ్ వీళ్ళు ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ పోస్ట్కి. ఒకే ఎగ్జామ్. ఓకేనా, నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ వేకెన్సీస్ చూసుకోవచ్చు. ఈ 20 వేకెన్సీస్ మనకు ఓసీ జనరల్లో చూసుకున్నట్లయితే 8 వేకెన్సీస్ ఉన్నాయి, 7+ క్యారీ ఫార్వర్డ్ ఒకటి. ఈడబ్ల్యూఎస్లో 2 వేకెన్సీస్, బీసీఏ ఒక వేకెన్సీ, బీసీబీ ఒక వేకెన్సీ, బీసీసీ జనరల్లో ఏ వేకెన్సీ లేదు. అండ్ ఇక్కడ బీసీడీ జనరల్లో ఒక వేకెన్సీ. ఎస్సీలో గ్రేడ్ మన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మొత్తం చూసుకున్నట్లయితే ఈ విధంగా వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్గా ఈ విధంగా మనకు 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కేటగిరీ వైజ్గా. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకటే ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ లేదా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా వీళ్ళు ఈ పోస్ట్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో టోటల్గా 150 క్వశ్చన్స్ పేపర్ 1లో, దానికి 150 మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ 150. పేపర్ 2 కెమిస్ట్రీ ఆధారంగా ఉంటుంది క్వశ్చన్స్. సో 150 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ దీనికి డ్యూరేషన్ వచ్చేసి 150, మ్యాక్సిమం మార్క్స్ 150. టోటల్గా 300 మార్క్స్కి ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. సో సిలబస్ చూసుకోవచ్చు, మనకు డీటెయిల్గా సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, బేసిక్ ఇంగ్లీష్ అండ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. సో అన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ. కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, జోగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ తెలంగాణ. సో
మనకు పేపర్ 1 ఇది 150 మార్క్స్కి. పేపర్ 2 సిలబస్ మనకు కెమిస్ట్రీ కోర్ అని చెప్పారు కదా, సో 150 మార్క్స్ మీకు ఈ టాపిక్స్ నుంచే వస్తాయి. మొత్తంగా 300 మార్క్స్ ఈ పేపర్ అయితే ఉంటుంది. 300 మినిట్స్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఒకసారి ఇక్కడ ఏవైతే టాపిక్స్ కనిపిస్తున్నాయో డైరెక్ట్గా మీరు ఈ టాపిక్స్ చదువుకున్న ఈజీగా ఈ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. సో ప్రతి ఒక్క టాపిక్ పైన నోట్స్ చేసుకోండి, ఒకే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫర్దర్గా ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్లోనే అప్డేట్ చేస్తాను. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.